దర్శించుకున్నారు చిలుకూరు బాలాజీ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్. ప్రతిరోజు కూడా చిలుకూరులో ఆరాధిస్తున్నటువంటి స్వామివారిని దర్శించుకోవాలి అనేది తన కోరిక అన్నారు. గత ఫిబ్రవరిలో తనపై జరిగినటువంటి దాడి నుంచి ఆ స్వామివారే రక్షించారని తెలియజేశారు. భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించిన కానుకలను ఇతరత్ర వాటికి వాడకూడదు అని టీటీడీ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ధర్మ రక్షణకు ఆలయ ధూప దీప నైవేద్యాలకు వేద మార్గానికి ఖర్చు చేయాలి అన్నారు. ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక. మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠం